పిల్లలతో సహా, See భార్యలతో that సహా, all the children, పిల్లలందరూ కూడా, then wives, భార్యలతో కూడా, then noted down young people. It is written, right? శిశువులు తర్వాత యవనస్తులు అందరూ కూడా They are standing before God. దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నారు. See what is exactly the young people doing in Second Chronicles 10, 2012? 12వ వచనంలో యవనస్తులు ఏం చేస్తున్నారో చూడండి. They are asking God, God, can you make it any judgment? எங்களுக்கு எங்களுக்கு எங்கள் தேவனே நீர் எங்களை நியாயந்திருக்க மாட்டீரா? 12వ వచనంలో, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా అని అడుగుతూ ఉన్నారు యవనస్తులు. See, எங்களுக்கு விரோதமாய் வந்த இந்த ஏராளமான கூட்டத்துக்கு முன்பாக see, so many problems surrounding us, right? మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధం చేయటానికి మా వల్ల కావట్లేదు అంటే వారి జీవితాలు చాలా సమస్యలు పాలై ఉన్నారు. See, understand the young man. ఒక యవనస్తుడి జీవితాన్ని అర్థం చేసుకునండి. He is telling to God, అతడు దేవునితో ఈ విధంగా అంటున్నాడు, "You are surrounding with so many problems in my life. నా జీవితం చుట్టూ అనేక సమస్యలతో సతమతమవుతూ ఉన్నాను అంటున్నాడు. I was trying to do some good thing, but nothing is not coming good in my life. మంచి చేయాలనుకుంటున్నాను కానీ అసలు ఏ మంచి కూడా చేయలేకపోతున్నాను నా జీవితంలో. My past sin, it was making so many problems in my life. గత కాలంలో నేను చేసిన పాపాన్ని బట్టి నేను ఈ రోజున చాలా సమస్యలకు గురయ్యాను అనుకుంటూ ఉన్నాడు. And also that what is that about my future now, it is like a very darker and darker, right? నా భవిష్యత్తు చాలా చీకటిమయముగా ఉంది, నాకేం అర్థం కాని స్థితిలో ఉన్నాను అనుకుంటున్నాడు. When I see my life, everything against me. నా భవిష్యత్తుని, నా జీవితాన్ని చూస్తే అంత విరోధంగానే, నేను అనుకున్న దానికంటే విరోధంగానే ఉన్నట్టుగుంది. See, they are asking God, my God, see all the things surrounding. అలా యవనస్తులు అడుగుతున్నారు, ప్రభా చూడ మా చుట్టూ ఎన్ని సమస్యలతో మేము ఉన్నామో గొప్ప సైన్యంతో. I am not able to stand. మేము నిలబడటానికి నాకు శక్తి లేదంటున్నారు. See the heart of a young man. ఒక యవనస్తుడి హృదయం ఎంతగా తపరిస్తుందో చూడండి. See, so many young people, they want to take the selfie when the train was running on the Dandavalam, right? The railway చూడండి track. When the train comes, they want to take the selfie, right? చూడండి ఈ దినాన యవనస్తులు ఏ విధంగా ఉన్నారంటే, ఒక ట్రైన్ ట్రాక్ మీద వెళ్తుంది, సెల్ఫీ ఫోటోలు తీసుకోవటం కోసం ఆ ట్రైన్ వచ్చేటప్పుడు తీసుకుంటున్నటువంటి స్థితి. See, I heard about 2, 3 young people, they are died. ఆ విధంగా సెల్ఫీలు తీసుకునే సమయంలో ఇద్దరు ముగ్గురు ఆ రైలు గుద్దేసి చనిపోవటం కూడా విన్నాను. So this is not a railway track. It's a sin. It is not a railway track. They want to play with the sin, right? వారు ఏదో ట్రాక్ మీద నిలబడినంత మాత్రం కాదు కానీ వారు పాపముతో ఆటలాడారు కాబట్టి తమ ప్రాణాలను కోల్పోయారు. See what exactly need. We need to come this place. I don't have a strength to stand, right? కాబట్టి మనము కూడా అయ్యా నేను నిలబడటానికి నాకు శక్తి చాలదు అనేటువంటి గమ్యానికి రావాలి. There's so many people, so many problems, so many sins surrounding me. I am not at all able to stand. Why? Because I don't have a strength, right? నా చుట్టూ అనేక సమస్యలు, నా చుట్టూ ఉన్నవి అనేక పాపాలు నన్ను చుట్టుముడుతూ ఉన్నవి. ఇలాంటి పరిస్థితుల్లో నేను నిలబడటానికి కూడా నేను శక్తి లేని వాడిగా ఉన్నాను అనే స్థానానికి రావాలి. I don't have a strength, number one. నాకు శక్తి చాలదు, నాకు బలం లేదయ్యా అనాలి. Why? Because there is no way. కారణం ఏంటంటే వేరే మార్గం లేదు, అన్ని ద్వారాలు మూసుకుపోయాయి. And then the second thing, all the young people, we are talking about in the kingdom of Josaphat
all the Kumarargal, young people standing around Josaphat, and they all cry out to God like this. I don't know what to do, right? ఇక్కడ ఈ యుద్ధ సన్నివేశాన్ని మనం చూస్తే యెహోషాపాతుతో పాటు యోధా గోత్రంలో ఉన్నటువంటి యవ్వన పిల్లలందరూ కూడా అతనితో నిలబడి ఒకటే అడుగుతున్నారు, మేమేమి చెయ్యాలో మాకు అర్థం కావట్లేదు అని అంటూ ఉన్నారు. So this word was spoken to me more than 13 or 14 years before. I was supposed to get ready for one conference. That time I was so much of depressed. I don't know what to do. Then God spoke to me this word. There is a person called Josaphat is there. Please see his heart. Then this word was written 13 years before in my heart. ఈ యొక్క వచనము 13 సంవత్సరాల క్రితమే నా హృదయంలో రాయబడి ఉంది. నేను ఒక చోటకి మీటింగ్ కి పిలువబడ్డాను. అక్కడ ఉన్నటువంటి ఏం చెప్పాలో నాకు తెలియదు. నేను ఏమి తెలియని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఈ మాటతో నాతో మాట్లాడారు 13 Not only సంవత్సరాల క్రితం. Cheppalu brother, I don't know how to handle that meeting. ఆ మీటింగ్ ని ఏ విధంగా నడిపించాలో కూడా నాకు అసలు తెలియదు. Even 2-3 weeks before also, I was facing some problem. I don't know how to handle it. Exactly the same place. I don't know what to do. I was spoken రెండు to one brother. I told him I don't know what to do. రెండు మూడు రోజుల క్రితం కూడా నేను ఇదే సన్నివేశాన్ని ఎదుర్కొన్నాను. నాకు తెలియదు ఏమి చేయాలో, నాకు తెలియదు ఏమి తోచలేదని చెప్పాను. See, even the 13 years, the 3 days is not a problem. But always we need to come this place. What is the place? நாங்கள் செய்ய வேண்டியது இன்னதென்று எங்களுக்கு தெரியவில்லை. I don't know. 13 సంవత్సరాల 3 రోజులు అనేటువంటిది సమస్య కాదు కానీ మనం ఎక్కడికి రావాలంటే, అయ్యా మేమేమి చేయాలో మాకు తోచట్లేదు, మాకేం అర్థం కావట్లేదు, మాకు ఏమి తెలియదు అనేటువంటి స్థానానికి రావాలి. Number one, we need to come. We don't have a strength to stand before this huge problems, right? మొట్టమొదటిగా ఈ మహా గొప్ప సైన్యం అంతటి సమస్యల ముందు నేను శక్తి లేని వాడిగా ఉన్నాను అనేటువంటిది గుర్తించాలి. Second thing, we need to come one place. What is that place? I don't know what to do, right? రెండవది, నేనేమి చేయాలో నాకు తెలియదు అనేటువంటిది గుర్తించాలి. See, I was singing today morning. Huh? I was singing today morning. Any children now, they have one robot, small robot in their hand, robot toy in their hand. One baby is having the robot hand in the hand. నేను ఈ ఉదయకాల సమయంలో నేను ఒక విషయాన్ని చూశాను. ఒక చిన్న పిల్ల చేతిలో ఆట బొమ్మ ఒకటి, రోబోట్ బొమ్మ ఒకటి ఉంది. One robot in the hand. ఆ పిల్ల చేతిలో రోబోట్ ఉంది. That robot is, she was playing with the robot, but it is corrupted. ఆ పిల్ల ఆడుకుంటూ ఉండగా అది పాడైపోయింది ఆ రోబోట్. So she was trying the level best to repair. It's not possible, right? దాన్ని రిపేర్ చేయడానికి ఎంతో ప్రయత్నించింది కానీ ఆమె వల్ల కాలేదు. Then what she come to one place, or he come to one place, I don't know what to do, right? ఆ పిల్ల ఇక చివరికి తన ప్రయత్నాలను ఆగిపోయి ఏం చేయాలో తెలియదు అని చెప్పేసి స్థానానికి వచ్చింది. See, if it is the product manufacturer is very nearer, or that the company is very near, I'm able to go there to repair, right? ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోవచ్చు. దీన్ని తయారు చేసినటువంటి మ్యానుఫ్యాక్చరర్ పక్కనే ఉన్నారు, అక్కడికి తీసుకెళ్తే దీన్ని సరి చేస్తారు అనేటువంటి When we are the young people, we know this type of thought. There is a manufacturer is available, repairing center is there, customer care is there. But the child is not able to think like this, right? కానీ యవనస్తులమైనటువంటి వివరం తెలిసినటువంటి మనకు తెలుసు, ఇది మెకానిక్ షాప్ కానీ ఆ మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి తీసుకెళ్తే దాన్ని సరి చేస్తారని. కానీ చిన్న పిల్లలకు తెలియదు. See the condition. See the condition. See, come to the one place. What is that place? More than me, more than my knowledge, my father able to clear this problem very soon, right?
స్థానానికి వచ్చారంటే నాకంటే నా తండ్రి ఈ సమస్యలన్నిటిని కూడా సరిచేయగలడు అనేటువంటి గుర్తింపుకు వచ్చారు. Why I am trying my level best to make the things. I take that robot, small toy, and give it to my father and sit on his lap, and I am enjoying how he is making that problem, right? ఈ దీంతో నేను దీనితో పోరాడే కంటే దాన్ని మా నాన్న చేతిలోకి ఇచ్చి నువ్వే దీన్ని బాగు చేయని ఆయన ఒళ్ళో కూర్చొని ఆయన చేస్తూ ఉంటే సంతోషించడం అనేది చాలా ప్రాముఖ్యం. See, Second Chronicles chapter 20, verse 12 says, I don't know what to do, Father. Please do something. ఈ రెండో దినవృత్తాంతంలో 20:12 వచనంలో మాకేమి తోచట్లేదు నువ్వే ఏదైనా చెయ్యి అని అడుగుతా ఉన్నారు All ప్రజలు. the young people, the Judayas, all the young people, even the children, they are యోధా calling on గోత్ర God. They don't know anything, Lord. Huh? ఈ యోధా గోత్రంలో ఉన్నటువంటి పిల్లలు, యవనస్తులు, భార్యలు అందరూ మాకు తెలియదు నువ్వే ఏదో ఒకటి చెయ్యని దేవుని ముందు నిలబడ్డారు. Hey, brother was shown one promise, no? The God's phone number, Jeremiah 33:3. There's a God's phone number. దేవుని యొక్క ఫోన్ నెంబరు ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 33వ అధ్యాయం 3వ వచనం. This is the phone number of God. ఇది దేవుని యొక్క ఫోన్ నెంబరు. That is amazing. That word is talking about amazing truth. ఆ యొక్క అధ్యాయం ఆ మాటలు చాలా ఆశ్చర్యకరమైన మాటలు What exactly says? என்னை நோக்கி கூப்பிடு, calling on me, right? చూడండి ఏమి రాయబడి ఉంది. 33వ ఇర్మియా 33:3 వచనం. నా మొర్రపెట్టుము, అప్పుడు నాకు మొర్రపెట్టుము, I will reply to you. நான் உனக்கு உத்தரவு கொடுத்து నేను నీకు ఉత్తరం ఇచ్చి. Then exactly this is the meaning. What is your heart is telling? I don't know what to do, right? మన హృదయం ఏమంటుంది, నాకేమి తోచట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకునే స్థలంలో ఈ మాట రాయబడింది. But Jeremiah 33:3 says, நீ அறியாததும். You don't know, no. நீ அறியாததும். And you are not at all able to reach that place. உனக்கு எட்டாததும். Even I will do it very big things. చూడండి ఏమి అర్థం కాని స్థితిలో ఉన్నటువంటి మనకి నీవు గ్రహింపలేని, నీవు అర్థం చేసుకోలేని గూఢమైన సంగతులు, గొప్ప సంగతులను నీకు తెలియచేద్దను. See, your mindset is telling, your heart is telling, you crying out to me, you are saying like this. What you are saying? I don't know, right? మన మనస్సు, మన హృదయం దేవుని ఎదుట నిలబడయ్యా ఏమి చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నాను అడుగుతున్నాం కదా. And I am not able to reach there. I am not able to touch that place. I am not able to reach there. I am not able to holding that place. I am not able to take the suitcase. I am not able to take that money back. I am not able to. It's a very height, right? నేను అందుకోలేనటువంటి పరిస్థితి, నేను పొందుకోలేనటువంటి పరిస్థితి, నా వల్ల కానటువంటి స్థితిలో నేను ఉన్నానని మనం చెప్పినప్పుడు. And God is telling very కార్యములు, big things, right? చూడండి గొప్ప కార్యములు చేస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు. In Second Chronicles 20 also, no, they are using the musical instrument. The enemy is not able to stand before the musical instrument. It's a very big thing, right? చూసారా యుద్ధంలో ఆ యొక్క ప్రజలందరూ సంగీతానికి సంబంధించినటువంటి వాయిద్యాలు వాయిస్తే ఆ వాయిద్యాలకే శత్రువులు నిలబడలేక పారిపోయారంటే గొప్ప కార్యం ఇది. Verse 22. The Second Chronicles 20:22. 2 కొరింథీ 20:22 వచనం. Not 2 Corinthians, Second Chronicles. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 20:22 వచనం. 20:22 says that when they are singing and praising, వారు పాడుచు స్తుతించుట మొదలు పెట్టగా, then that Judea, the people against the Judea, no, that Ammon Putra, they all one against one, they are killing, right?
చూడండి, ఎప్పుడైతే పాటలు స్తుతించడం ప్రారంభించారో యూదా గోత్రం మీదకి వచ్చిన వారు అమ్మోనీయులు, మోయాబీలు అందరూ వారికి వారు పొడుచుకొని చనిపోయినట్లుగా చూస్తున్నాం. Remember my words, Second Chronicles 20:13, young people and children, right? చూడండి, నా మాట గుర్తు పెట్టుకోండి. 2వ దినవృత్తాంతంలో 20:12 వచ్చును, అక్కడ 13 వచ్చును, యవనస్తులు పిల్లలు. See, these people, no, in marriage, in marriage there is one nayanam, and then one molam, and then one jinja, and then one music instrument. This all the instrument is playing. The fight is over. See that all the children and young men they are watching. Hey, what exactly meaning? Yeah, it's a very big thing. When we go to God, God will make a way, right? చూడండి, వివాహ సందర్భాల్లో ఒక బ్యాండ్ మేళం ఉంటది కదా, డ్రమ్ కొట్టేవాడు, కంజీరు కొట్టేవాడు, ఈ బోర్లు ఊదేవాడు, ఈ యొక్క శబ్దాలకే వీళ్ళు యుద్ధంలో ఉన్నవారు పారిపోయారంటే ఈ పిల్లలు యవనస్తులు అందరూ అలాగే చూస్తున్నారు దేవుడు చేస్తున్న గొప్ప కార్యాన్ని. In their heart, something is going on, no? They are they are then one by one killing themselves, right? Huh? ఎప్పుడైతే కిలార్నెట్ వాయిస్తా ఉన్నారో వెంటనే ఒకరికొకరు పొడుచుకోవటం వీళ్ళు ఈ పిల్లలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. That music, no? They are all falling on. చూడండి, ఆ డ్రమ్ములు వాయించేటప్పుడు వారు అక్కడ యుద్ధం చేయడానికి వచ్చిన వాళ్ళు చచ్చిపోతా ఉన్నారు, ఇక్కడ వీళ్ళు డ్రమ్ములు కొడతా ఉన్నారు. God is a God to do the big thing. When we come to this place and cry out to Him, Jeremiah 33:3, He will do the great things for us, right? మనం ఎప్పుడైతే చేతులు ఎత్తేసి ఆయన పాదాల దగ్గరకు వచ్చి మనం నిలబడి ఆ స్థానానికి వచ్చి అడుగుతామో దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు. See, all the children and the young people, they learn one lesson because of this fight, this war. They learn one lesson. We need to come always this place, right? ఆ యూదా గోత్రంలో ఉన్నటువంటి చిన్న పిల్లలు, యవనస్తులందరూ కూడా ఒక పాఠాన్ని నేర్చుకున్నారు. ఆ పాఠం ఏంటంటే, మాకు శక్తి లేదు, మేమేమి చేయాలో మాకు తెలియదు అనే స్థానానికి వచ్చారు. The people are raised their voice to praise God. The enemies are fighting and they are, I don't know how I explain this. ఆ జనులందరూ కూడా పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఉంటే యుద్ధానికి వచ్చిన వాళ్ళందరూ ఒకరికొకరు పొడుచుకొని చనిపోవడం ప్రారంభించారు. See, the third thing what we learn, because Agayal, our eyes looking unto you, Lord. మూడవది మనం నేర్చుకున్నది ఏంటంటే, వారి కన్నులు దేవుని వైపు చూస్తూ ఉన్నారు సహాయం కొరకు. Look to the lamp of God. దేవుని గొర్రె పిల్ల వైపు చూస్తూ ఉన్నారు. Lord, our eyes not to seek any help from the other place. Our eyes is looking from you, where the help comes from. எனக்கு உதவி வரும் கண்மலை நோக்கி என் கண்கள் நோக்கி கொண்டிருக்கிறது, ரைட்? అయ్యా, నా కన్నులు ఇతరుల సహాయం కొరకు ఎదురు చూస్తలేదు, కానీ కొండల తట్టు నీ తట్టు నేను చూస్తున్నాను, నాకు సహాయం నీవే అని అనే I don't have a strength. I don't know what to do, but my eyes are upon you, Lord. నాకు శక్తి చాలదు, ఏమి చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నాను, కానీ నీ మీదే నా గురి నిలిపి ఉన్నాను, నా కన్నులు నీ తట్టు ఎత్తుచూ ఉన్నాను. I picturize like this. All the young people raising their hand and looking upon above. Looking upon above. பரத்திலிருந்து they want to receive something from above, right? చూడండి, నేను ఈ విధంగా ఊహిస్తున్నాను. ఆ యూదాలో ఉన్నటువంటి యవనస్తులందరూ 2 చేతులు పైకెత్తి ఆకాశంలో నుండి దేవుని శక్తి ఏ విధంగా వస్తుందో అని నిదానించి చూస్తున్నట్లుగా అనుకుంటూ ఉన్నాను. That's a desperate condition. We don't know, Lord. We want to hear from you. We don't know, Lord. We want to something from you, Lord, right? చాలా క్లిష్టమైనటువంటి సందర్భం, మాకేం తెలియదయ్యా, ఏమి చేయాలో కూడా అర్థం కానిటువంటి స్థితిలో నిలబడిపోయాం అంటున్నారు. Immediately verse 14, the Lord's Spirit come upon one man. Then God spoke to the people what is going to be happen, right? వెంటనే దేవుని దగ్గర నుంచి దేవుని ఆత్మ ఒక ప్రవక్త మీదకి వచ్చి,
జరగబోయే విషయాలను తెలియజేస్తున్నట్లు మనం చూస్తున్నాం 14వ వచనంలో. But 17 says, this the யுத்தத்தை பண்ணுகிறவர் நீங்கள் அல்ல. 17వ వచనంలో ఈ యుద్ధము చేసేది మీది కాదు, யூதா மனுஷரே, கர்த்தர் உங்களுக்கு செய்யும் ரட்சிப்பை பாருங்கள். பயப்படாமல் கலங்காமல் இருங்கள். நாளைக்கு அவர்கள் எதிராக புறப்படுங்கள். கர்த்தர் உங்களோட இருக்கிறார். அல்லேலூயா. కాబట్టి యూదా మనుషులారా, యెహోవా దయచేయి రక్షణ మీరు చూచెదరు, భయపడకుడి, జడివద్దు అని చెప్తా ఉన్నారు. We need to have this type of word we received from the Lord. How much we happy to handle the situation. Any worst thing happen in our life, right? ఈ 17వ వచనంలో రాయబడినటువంటి మాటలు మన జీవితాల్లో కూడా దేవుని దగ్గర నుంచి పొందుకుంటే ఎంతో ధైర్యంగా, సంతోషంగా ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగలుగుతాం కదా మన జీవితాల్లో. What is faith? విశ్వాసం అంటే ఏంటి? My father knows more than me. నా తండ్రికి తెలుసు నాకంటే ఎక్కువగా. More than. ఎక్కువగా. That means our heavenly father knows everything in detail. దాని అర్థం ఏంటంటే మన పరలోకమందున్న తండ్రికి క్షుణ్ణముగా ఎరిగిన వాడై ఉన్నాడు. What is the faith of the damaged robot, that girl, that small boy? What is their faith? They know father will be able to repair. Hallelujah, right? ఆ చిన్న పిల్లలకి ఎలాంటి విశ్వాసం ఉందో తెలుసా? వీళ్ళు చెడగొట్టుకున్నటువంటి ఆ రోబోట్ ని మా నాన్న ఎలాగైనా బాగు చేయగలడు అని తండ్రి మీద విశ్వాసం కలిగి ఉండటమే. I don't know, brother. We need to come this place. We all need to come this place in our young age. Brother, cut it. We all need to come this place in our young age. మన యవ్వన కాల జీవితంలోనే మనము ఇలాంటి స్థానానికి, గమ్యానికి రావాల్సిన వారమైనా. This is the faith. Three things. Three things. What are three things? మూడు పాఠాలు మనం నేర్చుకోవాలి. మూడు విషయాలు ఏంటి అంటే అవి: Lord, we don't have a strength. ప్రభా, ఒకటి, ప్రభా నాకు శక్తి చాలదు. Lord, we don't know what to do. ప్రభా, ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నాను. What to do? Because of that, ఏం చేయాలి? we are our eyes looking you, Lord. మనమేమి చేయలేని స్థితిలోకి వచ్చాను కాబట్టి నీ తట్టు చూస్తూ ఉన్నానయ్యా. God will make the things happen in our life, right? ఎప్పుడైతే ఈ స్థానానికి వచ్చామో దేవుడు తప్పకుండా మన జీవితాల్లో క్రియ చేయడం ప్రారంభిస్తారు. This is the faith of young people living on the King Jehoshaphat time in the tribe of Judah, right? ఇలాంటి ఈ స్థానానికి వచ్చి నిలబడినటువంటి యవనస్తులు జీవించిన దినాలు, ఆ యొక్క యెహోషాపాతు రాజుగా ఉన్న దినాల్లో యూదా గోత్రంలో ఉన్నటువంటి పిల్లల యొక్క విశ్వాసం ఇది. We also come to this place. కాబట్టి మనము కూడా ఇదే స్థానానికి రావాల్సిన వారు. Whatever the condition. పరిస్థితులు ఎలాంటివైనప్పటికీ కూడా. Jeremiah 33:3 calling on him. ఇర్మియా 33:3లో చెప్పినట్లు దేవునికి మొరపెట్టినప్పుడు, calling in the name of Jesus, calling on in the name of Jesus, యేసు నామములో మనం ఆయన దేవుని పిలిచినప్పుడు he will make the way for you. దేవుడు మార్గాన్ని సరళం చేసేవాడు. He will do great things in our life. మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేసేవాడిగా ఉన్నాడు. So it is not a word we are seen in our life. That's the reason we are speaking. ఈ ఒట్టి మా మాటలతో కాదు, మా జీవితాల్లో అనుభవించి ఈ విషయాలు తెలియజేస్తున్నాం. వాక్యం నా జీవితంలో కూడా అనేక సమస్యలు, అనేకమైనటువంటి అర్థం కానిటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుని సన్నిధానానికి వచ్చి, ప్రభా నేనేమి చేయాలో నాకు అర్థం కావట్లేదు అని నా యొక్క వ్యక్తిగత జీవితంలోను, కుటుంబ జీవితంలోను సమస్యలకు వచ్చినప్పుడు దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు నిజంగా
చాలా అద్భుతంగా ఆయనే సమస్తాన్ని తీర్చినటువంటి అనుభవాలు నా జీవితంలో చాలా పొందుకున్నాను. నా చుట్టూ పాపభరితమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు నన్ను రక్షిస్తూ, ప్రభా నీవే నన్ను తప్పించు, నా వల్ల కాదు, నాకు శక్తి లేదు, నాకేం అర్థం కావట్లేదు అని దేవుని వైపు చూసినప్పుడు నా జీవితంలో నిజంగా ఇన్ని సంవత్సరాలు ఆ నా జీవితంలో అనేకమైనటువంటివి దేవుని దగ్గర నుంచి పొందుకొని ఉన్నాను. అందుని బట్టి ఆయన దేవుని నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. నిజంగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు నా జీవితంలో. ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు ఒక స్థానానికి నడిపించారు. ఆయనకు మొరపెట్టినప్పుడు నా ప్రార్థన ఆలకించి నాకు సహాయం చేశారు. అంత మాత్రమే కాదు, నా పిల్లల విషయంలో కూడా దేవుని తట్టు అడుగుతూ ఉన్నాను. నేను ఒక చెడ్డ తండ్రిని, నేను పిల్లల్ని చిన్న వయసులోనే వదిలేసి వారిని నీ మార్గంలో పెంచలేదు, నా వల్ల కాదయ్యా అని చెప్పి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు విశ్వాసంతో ఎదురు చూస్తూ ఉన్నాను. తప్పకుండా నా పిల్లలిద్దరూ కూడా దేవుడు రక్షిస్తాడని, వారిని విడిపించి వారిని తన చిత్తానుసారంగా నడిపిస్తారనే ఒక నిరీక్షణతో నేను దేవుని సన్నిధానికి వచ్చి, నా పిల్లల విషయాల్లో నేనేం చేయాలో తెలియట్లేదు ప్రభా, నా వల్ల కాదు అని చెప్పి నేను ఒప్పుకుంటున్నాను. దేవుడు తప్పకుండా గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయనకు మొరపెట్టినప్పుడు నా జీవితంలో చేసినట్లుగా పిల్లల జీవితాల్లో కూడా దేవుడు చేస్తాడనేటువంటి ఒక నిరీక్షణ కలిగి ఉన్నాము. ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి, దేవుడు ఇచ్చినటువంటి ప్రోత్సాహము, బలాన్ని బట్టి, ఆ ఎంకరేజింగ్ వర్డ్స్ ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. రెండవ దినవృత్తాంతంలో 20వ అధ్యాయము 13వ వచనం చదివినప్పుడు ఒకసారి చదువుతున్నానండి. రెండవ దినవృత్తాంతంలో 20వ అధ్యాయము 13వ వచనం. యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలబడిరి. ఇక్కడ చూసినట్లయితే యూదా వారందరూ తమ శిశువులతోనూ, శిశువులంటే చిన్న పిల్లలు అన్నమాట, అంటే పసికందులు అంటారు కదా, వాళ్ళతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ, పిల్లలంటే కొంచెం శిశువులు కాకుండా కొంచెం పెద్దవాళ్ళు, అంటే యవనస్తులని, యెహోవా సన్నిధిని నిలబడిరి. అసలు ఈ ఇందాక మనం చెప్పని వాక్యం ప్రకారం చూసినట్లయితే ఇక్కడ శత్రువులు అని పాత నిబంధనలో చెప్పబడింది. అది కొత్త నిబంధనకు వచ్చేసరికి మనకున్న మన మనకున్న కష్టాలు కానీ, ఇబ్బందులు కానీ, బాధలు కానీ, సమస్యలు కానీ ప్రతిదీ శత్రువులు కానీ కొత్త నిబంధనలో ట్రీట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూసినట్లయితే యూదా వారందరూ కూడా చంటి పిల్లలు తీసుకుని, పాలు తాగే పిల్లలు అన్నమాట, శిష్యులు అంటే వాళ్ళని పట్టుకున్నారు, వాళ్ళ భార్యలు పట్టుకున్నారు, వాళ్ళకున్న యవనస్తులైన పిల్లల్ని పట్టుకుని అందరూ ఎక్కడి నుంచి ఉన్నారంటే యెహోవా సన్నిధిలో నుంచి ఉన్నారు. అంటే వాళ్ళకు వచ్చిన కష్టం ఎలాంటిదంటే మనం చూసినట్లయితే అతి భయంకరమైంది. మనుషుల దృష్టిలో ఇంకా వీళ్ళకి వేరే సహాయం ఎక్కడి నుంచి రాదు అనే పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు గమనించండి, చంటి పిల్లల్ని తీసుకుని ఎవరు అందరు మొత్తం కుటుంబం కలిసి మొత్తం అందరు చంటి పిల్లల్ని వాళ్ళ భార్యను తీసుకుని ఇళ్లలోంచి బయటకు వచ్చే పరిస్థితి ఉందంటే ఎంతో దారుణమైన కష్టం వచ్చినప్పుడు, అంటే భూకంపాలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, లేకపోతే ఇంకా వేరే వేరే పరిస్థితులు వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ ఎక్కడికి వచ్చారు అంటే యెహోవా సన్నిధిలోకి వచ్చారు. ఇది ఈ వచనం విన్నప్పుడు మాత్రం నిజంగా చాలా చాలా గొప్పగా అనిపించింది. యెహోవా సన్నిధిలో నిలబడ్డారు వచ్చి, ఏ దిక్కు లేనప్పుడు. అంటే మన కొత్త నిబంధన ప్రకారం మాట్లాడుకుంటా ఉంటే ఒకటే తప్పు పదే పదే చేస్తున్నాం. యవనస్తులుగా ఉండి మనకు వచ్చిన ఇబ్బందులను, మనకు వచ్చే ప్రతి ఆలోచనని, మన చూపులను, మన యొక్క దాన్ని ఏమంటారంటే
జరిగిపోయిన జీవితాన్ని బయటపడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఎక్కడికి రావాలని బైబిల్ వాక్యం సెలవిస్తోందంటే యెహోవా సన్నిధిలోకి రావాలి. వాళ్ళ విశ్వాసం చూసినట్లయితే అసలు దిక్కులేని పరిస్థితులు ఉన్నప్పుడు మాకు దిక్కైన వాడు ఒక్కడే అని చెప్పి అందరూ కలిసి చంటి బిడ్డలతో కలిసి పిల్లలతో యవనస్తులతో భార్యలతో కుటుంబంతో కలిసి వచ్చి యెహోవా సన్నిధిలో నిలబడ్డారు. మన పాత కాలంలో చూసినట్లయితే ఏమి లేని పరిస్థితుల్లో దిక్కులేని పరిస్థితుల్లో వచ్చిన వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే పెద్ద పెద్ద ఆసాములు ఉన్న ఇంటికి వెళ్ళి కుటుంబం వాళ్ళ ఆసాములు అదే పెద్ద పెద్ద అంటారు కదా, ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి బయట నుంచునే వాళ్ళు ఏమన్నా డబ్బులు ఇస్తారా లేకపోతే తిండి పెడతారా అనే పరిస్థితిలో దీనంగా దిగజారిన పరిస్థితిలోకి వచ్చేసి నిలబడేవాళ్ళు. అప్పుడు వాళ్ళు ఏమన్నా ఇస్తే ఈ కుటుంబం మొత్తం తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. సేమ్ అదే విధంగా మనం దిగజారిపోయిన జీవితాల్లో ఉంటున్నాం. యవనస్తులు అనేక సార్లు, యవనస్తులే కాదు పెద్దవాళ్ళతో సహా అనేక సార్లు దిగజారిపోయిన పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాం. వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకునే సిచ్యువేషన్స్ లోకి వెళ్ళిపోతున్నాం. ఇంకా నా వల్ల కాదు, నన్ను నేను జయించుకోవడం, నా యొక్క మనసు నేను జయించలేకపోతున్నా, నా కళ నేను జయించలేకపోతున్నా, నేను నా యొక్క పాత జీవితాన్ని నుంచి బయటపడలేకపోతున్నాను అనే పరిస్థితిలో మనం ఒకవేళ వెళ్ళినట్టయితే మనం కూడా ఈ యొక్క యూదా వారిలాగా దిగజారిపోయి దిక్కులేని స్థితిలో ఉన్నప్పుడు మనందరం ఎక్కడ నిలబడాలి అంటే యెహోవా సన్నిధిలో నిలబడినప్పుడు ఆయనకి సాధ్యం కానిది ఏది లేదని విశ్వాసం మనం కలిగి ఉన్నప్పుడు యూదా వారు ఎలా అయితే జయించారో యుద్ధాన్ని పాటలు పాడుతూ డాన్స్లు వేస్తూ సింపుల్ గా వాయిద్యాలు వాయిస్తూ యెహోవాని మహిమపరుస్తూ ఎంత సింపుల్ గా గెలిచారో ఆ విధంగా మనకి చేత కాదు, అందరూ ఇదే చేస్తున్నారు నేను ఇదే చేస్తున్నా తప్పేం కాదు అనే పరిస్థితులు మనం ఉంటే బైబిల్ సెలవిస్తా ఉంది మనం అలాంటి స్థితిలోకి వెళ్ళి ఆయన సన్నిధిలో నిలబడితే నో డౌట్ మనందరం బయటపడతాం. ఇదే బైబిల్ వాక్యం సెలవిస్తాం. థ్యాంక్ యూ బ్రదర్. బ్రదర్ ద్వారా దేవుడు మాట్లాడినటువంటి అద్భుతమైన మాటలు బట్టి నేను దేవుని కనపరుస్తూ ఉన్నాను. 2 దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే పన్నెండవ వచనంలో ఈ విధంగా రాయబడింది, మా దేవ ఆ మనుషులను శిక్షించుము, మా మీదకి దండెత్తి వస్తున్న ఈ మహాసైన్యాన్ని ఎదిరించే శక్తి మాకు లేదు, మేమేమి చేయాలో మాకు తోచడం లేదు, అందువల్ల నీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నాము. కాబట్టి ఈ చదవబడినటువంటి వాక్యాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి వచనంలో ఉన్నటువంటి అర్థాన్ని మనం గ్రహించినట్లయితే పాత నిబంధనలో శత్రువులు ఇజ్రాయెల్ జయించడం వల్ల మన జీవితంలో మనము సమస్యలు జయించడం వల్ల కూడా రెండు కూడా ఒకే విధంగా ఉన్నది. కాబట్టి ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి ఆ యొక్క సమస్యను ఏ విధంగా జయించాలో ఒక సత్యాన్ని అతను తెలుసుకున్నాడు. ప్రభువా తన అసమర్థతను తన యథార్థతను అతను ఒప్పుకున్నాడు. ప్రభా నాకైతే జ్ఞానం లేదయ్యా, నాకైతే శక్తి లేదు ప్రభా, ఏమి చేయాలో నాకైతే తోచడం లేదు ప్రభా, కానీ నీవైతే సర్వాధికారివి ప్రభా, నువ్వు ఏదైనా చేయగలవు ప్రభా, నువ్వు చేసే కార్యాన్ని కొరకు నేను ఎదురు చూస్తున్నాను ప్రభా అని చెప్పి ప్రభు కొరకు ఎదురు చూసే వ్యక్తిగా ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి సమస్యలు మన జీవితాల్లో మనం ఎదుర్కొన్నప్పుడు ఆ సమస్యలు మనల్ని ప్రభు వైపు తిప్పే విధంగా ఉండాలి తప్ప ఆ సమస్యను బట్టి మనం ఇంకా ప్రభుకు దూరం అయ్యే విధంగా ఉండకూడదు. కానీ దేవుని యొక్క వాక్యంలో దేవుని యొక్క ప్రత్యక్షలో మనం చూసినప్పుడు ప్రతి అనుభవం కూడా దేవుని కొరకు మనల్ని ఎదురు చూసే విధంగా చేయాలని చెప్పి నేను చేస్తున్నాను.